ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోర్టు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. రామాయపట్నం పోర్టును ముట్టడించారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన నేతలు, రైతులను పోలీసులు అడ్డుకోవడంతో హైటెన్షన్ నెలకొంది. పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. పోలీసులతో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరును నిరసిస్తూ హైవేను దిగ్బంధించారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని చంద్రబాబు నాయుడు దోచుకుంటున్నటువంటి నైజాన్ని ప్రజలు గుర్తిస్తారు. ఈ ప్రభుత్వాన్ని చీకొడతారు. చంద్రబాబుని, లోకేష్ని తరిమి కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాటిని అధిగమించడానికి ఈరోజు ఎవరికి కూడా తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా ఆపడానికి ఇంతమంది పోలీసులను పెట్టి ఫోటోలు తీసి మీ మీద అవి చేస్తాం అన్నట్టుగా పోలీసులకి ఈ ప్రభుత్వం చేసేటువంటి బెదిరింపులకి భయపడేటువంటి వాళ్ళం కాదు. అందుకే ఈరోజు వేలాదిగా ధరలు వచ్చారు జనము అని అంటేనే పాపం ఎర్రటెండని సైతం లెక్క చేయకుండా ఇక్కడ ఉన్నారు అని అంటేనే దాని అర్థం ఏమిటి అంటే ప్రజలు ఈరోజు రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ నిరసిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఇది ప్రజల హక్కు అని చెప్పి భావిస్తున్నారు. ఇది ప్రజలకే చెందాలి అని చెప్పి ఆశిస్తున్నారు. దాని ద్వారా మాకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ రోజు ఆలోచన చేశాడో ఆ ఆలోచనకు అనుగుణంగా మాకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలని చెప్పి ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ పోరాటం ఆగదు. చంద్రబాబు నాయుడు పోలీసులు కాదు, మిలిటరీని దించినా సరే ఈ ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో ఆ కుటుంబాలు, మహిళలతో సహా ఈరోజు మేము తరలి వస్తున్నాం, మీరు అక్కడే ఉండండి, వెళ్లాల్సిందే, మనం పోరాడాల్సిందే అని మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు నేనేదో దాన్ని అమ్మేస్తాను, దాన్ని ఏదో ఒక విధంగా వేరే వాళ్ళకి అప్పచెప్పేస్తాను, 5,000 కోట్ల రూపాయలు 1,500 కోట్లకి ఇచ్చేస్తానంటే ఎవడి బాబు సొత్తు అని చెప్పి చంద్రబాబు నాయుడు అప్పచెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు అమ్మడానికి చెప్తున్నాడు. చివరికి చంద్రబాబు నాయుడు 2,096 కోట్ల రూపాయలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్ ఉంటే ఆ లోన్ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందంట. మిగిలినటువంటి 5%, 10% పనులు ఉంటే ఆ పనులు కూడా ప్రభుత్వమే పూర్తి చేస్తుందంట. అన్నీ మనం పూర్తి చేసి 12% వాటా తీసుకుని 88% వాళ్ళకి అప్పచెప్పి ఈరోజు వాళ్ళకి 750 కోట్లు కడతారంట, ముష్టి వేసినట్టు వేస్తారంట. మరలా ఇవన్నీ మినహాయించుకున్న తర్వాత మరొక 750 కోట్ల రూపాయలు ఇస్తారంట. నేను ప్రైవేటీకరణ చేస్తాను, ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తాను అని అంటే చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కన్నా తన స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి, తనకి ముడుపులు ముట్టుతాయి కాబట్టి ఆ కమిషన్లకు కక్కుర్తిపడి వేలాది కుటుంబాలను ఈరోజు వీధిన పడేసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఈరోజు రామాయపట్నం పోర్టును గురించి ఒక పక్క నిరసన జ్వాలలు వెలుబుతూ న్యాయ పోరాటాలు చేస్తూ దాని మీద గళం విప్పుతుంటే రామాయపట్నం పోర్టే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కూడా ప్రైవేటీకరణ చేసి మత్స్యకారుల కడుపు కొడతాను, ఏం చేస్తారో చూద్దాం అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. సంపద సృష్టిస్తా అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పోర్ట్ అమ్మేస్తాడు, ఒక పక్క ఫిషింగ్ హార్బర్స్ అమ్మేస్తాడు, ఒక పక్క ఇంజనీరింగ్ కాలేజీగా అమ్మేస్తాడు, మెడికల్ కాలేజీగా అమ్మేస్తాడు. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా అమ్ముకుంటూ పోతే ఈరోజు రాష్ట్రకి ఇంకా మిగిలేది గవర్నమెంట్ కంటూ ఏమి ఉండదు, అన్నీ ప్రైవేట్ చేతులకు పోతాయి. అదే ఈ మధ్య ఒక అతను అన్నాడు, ఈ విధంగా ప్రైవేట్ వాళ్ళకి పాలిస్తే అసలు గవర్నమెంట్ ఎందుకు, అది కూడా గవర్నమెంట్ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే పోద్ది కదా, వాళ్ళే బ్రహ్మాండంగా చేస్తారు కదా ఈ రాజకీయ నాయకుడి కంటే అన్నట్టు ఉంది. కాబట్టి ఈ సిస్టమ్ మారాలి. ప్రభుత్వమే హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, పోర్ట్స్ కానీ, ఫిషింగ్ హార్బర్స్ కానీ ఇటువంటివి ముఖ్యమైనవి ప్రభుత్వం నడిపితే 10 మందికి మంచి జరగద్ది. కాబట్టి అదే ఈరోజు ప్రజలంతా కూడా కోరుకునేది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అనుకున్నాడో ప్రజలకు మంచి చేయాలని, ప్రజల కోసం చేస్తున్నాడో అవి వాటిని అట్టాగే కంటిన్యూ చేయాలని మేమంతా కూడా కోరుతున్నాం. అప్పుడే మా కావలి నియోజకవర్గం కానీ ఇటు కందుకూరు నియోజకవర్గాన్ని మంచి జరగదని మేము కోరుతున్నాం. పోర్టులు కావచ్చు, ప్రైవేట్ కాలేజీలు కావచ్చు, రకరకాలుగా అయితే మేము సృష్టించాడో ఆ సంపదని నువ్వు అమ్మేస్తున్నావు, ప్రైవేటు వ్యక్తులకి ధనదత్తంగా ఇచ్చేస్తున్నావు. 1,000 కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి గవర్నమెంట్లో. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం,
నువ్వు ఈరోజు సంతకం పెట్టచ్చేమో. ఎవరైతే కొనుక్కుంటున్నారో మొన్న ప్రైవేటు వ్యక్తులు, సో ప్రైవేట్ కాలేజీలు కొనుక్కున్న అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక పిలిపిచ్చారు. ఆ పిలిపినకు భయపడి అందరూ ఆగిపోయారు. మళ్ళా ప్రైవేట్ పోర్టులు గారు కొంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తీసుకొచ్చి అదే విధంగా ధర్నా చేస్తాం. రాబోయే రోజుల్లో ఏదైతే మీరు పిపిపి పెట్టారో అవన్నీ కూడా ఆపకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి మళ్ళీ ధర్నా చేయడమే కాదు, లోపలికి కూడా వెళ్తాము. ఏదైతే అన్యాయం ఉందో దాన్ని బయటకి తెలిసే విధంగా కూడా మేము పోరాటం చేస్తాం. ముఖ్యంగా ప్రైవేట్ మీద ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మీరు డబ్బులు ఇచ్చేసి మీరు తీసుకుంటే రాబోయే గవర్నమెంట్ మాదే, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నారు. ముఖ్యమంత్రి అయిన తక్షణమే ఎవరికైతే రైతులు ఉన్నారో ఎవరైనా వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తాం. చంద్రబాబు నాయుడు మీకు చేస్తున్న అన్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దూసుకు తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో ఈ పోటీ వాళ్ళు తీసుకున్నా కూడా మీ అందరికీ న్యాయం జరిగే విధంగా మేము పోరాటం చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.